ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుల కార్యము 28వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. భక్తుడైన పౌలు గారి పరిచర్యలో జరిగిన అద్భుతాన్ని మీ ముందుంచాలని ఆశిస్తున్నా. పౌలు భక్తుడు దేవుని రాజ్య సేవలో పలు సందర్భాలలో చెరసాలలో పెట్టబడినట్లు మనం చూస్తాం. రోమా జైలు నుండి ఖైదీలందరినీ బదిలీ చేసే సమయంలో ఓడలో వాళ్ళని ఎక్కించుకొని తీసుకొని వెళుతున్నారు. అప్పుడు పౌలు భక్తుడు దేవుని చేత బోధించబడిన వాడై వెళ్ళి ఆ ఓడ నాయకుడితో, ఈ ప్రయాణం ఇప్పుడు ఆఫ్ చేయండి, క్షేమము కాదు అని చెప్పిన వారు ఆగక ప్రయాణం సాగించారు. మార్గంలో గాలి తుఫాను లేచి క్రేతు అనే ఆ ప్రాంతం మీద నుండి ఉరకలోను అని పెనుగాలి వీచింది. ఓడ మునగడానికి సిద్ధంగా ఉంది. 3 రాత్రి పగళ్ళు ఆహారం లేదు, సూర్యుడే కనబడలేదు. ఓడ చులకన చేయడానికి సామాన్లన్నీ సముద్రంలో పారవేశారు. దేవుని మాటలు మీరి వీరందరూ అపాయములో చిక్కున్నారు. తెలివైన వారు చిన్న జీవ నౌకలు, లైఫ్ బోట్స్ వేసుకొని వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఓడ ప్రమాదంలో ఉన్నది. దేవుడు పౌలుకు దర్శనమిచ్చి వారితో ఇట్లా పలికించాడు. పౌలు దేవుని మాటలు వారికి తెలియజేశాడు. ఓడలోనే ఉంటే మీరు బ్రతుకుతారు, బయటికి వెళ్ళొద్దు అని చెప్పగా అందరూ పౌలు మాటలు విని ఆగిపోయారు. ఓడ గాలికి కొట్టుకుని పోయి ఒక ఇసుక దెబ్బగలిగిన ద్వీపానికి చేరింది. ఆ ఇసుకలో కూరుకుపోయింది ఓడ. ఆ ద్వీపం పేరు మెలేతే. ఈ మెలేతే ద్వీపవాసులు అనగారిక ప్రజలు, చదువు లేని వారు, క్రూరమైన అటవీ జాతి ప్రజలు, దొంగతనాలు, జంతు హత్యలతో బ్రతికేవారు. ఇప్పుడు ఈ ఓడలో నుండి బయటకు వచ్చేవారు ఎక్కువ మంది తెల్ల శరీరం గలవారు. ఈ మెలేత వాసులేమో నల్ల జాతీయులు. ఈ ఓడలేని ప్రజలకు ఇచ్చట చలిగా ఉండటం వల్ల ఓడ నాయకుడు చెప్పగా అందరూ ఎండిన పొలలు ఏరుకొచ్చి చలిమంటలు వేసుకుంటున్నారు. ఓడ అక్కడ ఇరుక్కుపోయింది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు వంతు రాగానే పౌలు గారు కూడా పొలాలను తీసుకొచ్చి మంటల్లో వేశారు. ఆ మోపులో నుండి ఒక పాము వచ్చి పౌలు చేతులు పట్టుకొని వేలాడుతుంది. ఆ దృశ్యను చూచిన మెలితే ద్వీపవాసులు, అంటే ఆ ద్వీపవాసులు చదువు లేనివారు, మూర్ఖమైన ప్రజలు ఇలా చెప్పుకున్నారు, ఈ మనుషుడు నరహంతకుడై ఉంటాడు. ఎవరిని? పౌలు గారిని. నరహంతకుడై ఉంటాడు. ఏదో తప్పించుకొని ఇటు వచ్చిన న్యాయదేవత పాము రూపమున అతను వెంటాడి పట్టుకుంది. ధర్మదేవత వారిని పట్టుకుంది. వారి శరీరము వాస్తుంది, అతడు చనిపోతాడు అని చెప్పుకుంటున్నారు వాళ్ళందరూ. పౌలు ఆ సర్పమును తన చేతి నుండి విసిరి జాడించి కొట్టాడు. పాము మంటలో పడి కాలి చచ్చిపోయింది. ఒళ్ళు వాయలేదు కదా, పౌలు చావలేదు కదా. వారి విషయాన్ని చాలా సమయం కనిపెట్టి చూశారు, మార్పు ఏమైనా వస్తుందేమోనని. పౌలు చేసిన గొప్ప అద్భుతాన్ని చూచి వారు అభిప్రాయము మార్చుకున్నారు. ఆ ప్రభువుని ఎరగని వారు, ఆ చదువులేని వారు, ఆ దీపవాసులు. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యము 28వ అధ్యాయము 7వ వచనము ఆ మాట ప్రకారము వారు తమ అభిప్రాయమును మార్చుకొని పౌలును దేవత అని పిలవసాగారు. నిజంగా ఎంతటి ఆశ్చర్యకరమైన మార్పు చూడండి. అపార్థము నుండి మెలేతు వాసులలో కలిగిన మార్పు. పాము
పౌలు చేతికి ఉన్నప్పుడు పౌలును వారు అపార్థం చేసుకున్నారు. ఈనాడు క్రైస్తవ జీవితంలో చాలా మంది ఈ మిలేతు వాసుల వలె అందరినీ అపార్థం చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఈ అపార్థం అనే పాపం ఎక్కువైపోయింది. చర్చికి వస్తారు, ప్రార్థిస్తారు, పాటలు పాడతారు, అవసరమైతే ప్రసంగాలు కూడా చేస్తారు. కానీ ఈ అపార్థపు పాపము నుండి బయటికి రావాలి. ఈ మిలితి వారు అనాగరికులు. వీరు పౌలు భక్తుని ఎరగరు, దేవుని శక్తిని ఎరగరు. అట్టి ప్రజలు పౌలును అపార్థం చేసుకొనుట పెద్ద నేరమేమి కాదు. కానీ ఈనాడు దేవుని బిడ్డలు, ప్రియ దేవుని బిడ్డలారు ఎందరో ఈ అపార్థపు పాపమునకు దాసులగుట చాలా విచారకరమైన విషయం. ఇంటిలో భార్యను అపార్థం చేసుకుంటారు. నా భార్య ఇన్ని సంవత్సరాలు నా సంతోషం కొరకు బ్రతుకుతుంది కదా, నాకు పిల్లల్ని కని పెంచింది కదా అని భార్యను నమ్ముతున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, పురుషులు అపార్థం చేసుకొని జంతువులాగా కొట్టి పారవేస్తున్న సందర్భాలు ఉన్నాయి. చాలా చాలా చూస్తున్నాం మనం. ఇది ఎంత దుఃఖకరము. చేసుకున్న భార్యని చంపేసిన సందర్భాలు అపార్థం చేసుకొని. సరే, భార్యల విషయానికి వస్తే, నా భర్త నా కోసం కష్టపడి పనిచేసి పోషిస్తున్నాడు, ప్రేమించే ఈ భర్తను నేను అనవసరంగా అపార్థం చేసుకోకూడదు అని తలంచే స్త్రీలు కూడా మనకు కనబడట్లేదు. అర్థం చేసుకునే వాళ్ళు కనబడతలేదు. ఇది ఎంతో దుఃఖకరమైన ఆలోచన కదా. 2 పేతురు పత్రిక 3:16 ఉన్నట్లు వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టంగా ఉంది. వీటిని విద్యాహీనులు, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనముకు అపార్థము చేయుచున్నారు. దేవుని వాక్యమును ఉన్నట్లు గ్రహించి విధేయత చూపడానికి బదులు చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు వాక్యాన్ని. ఈ దేవుని మాటలు కూడా అపార్థం చేసుకోవడానికి 2 కారణాలు చెప్పాడు పేతురు. ఒకటి, విద్యాహీనులు అన్నాడు. విద్య లేని వారు, విద్యాహీనులని ఇచ్చట భావం కాదు, విద్య లేని వారు. ప్రియ దేవుని బిడ్డలారా, బిలాము గురించి సంఖ్యాకాండం 24:16 చెప్పినట్లు మహోన్నతుని విద్య లేని వారు అనగా రక్షణానుభవం లేని వారు వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. 2వ కారణం, అస్థిరులైన వారు అనగా స్థిరమైన మనసు తో దేవుణ్ణి సేవించని వారు. అస్థిరులైన వారు అంటే స్థిరమైన మనసుతో దేవుణ్ణి సేవించే లక్షణాలు లేనివారు వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు అంటాడు పేతురు భక్తుడు. ఈ అపార్థ పాపం ఎంత పెరిగిపోతుంది అంటే, యేసు ప్రభు తన శిష్యులతో మత్తయి సువార్తలో చెప్పారు, 16:7-8 వచనాలలో సద్దుకైలు పులిపిండిని గూర్చి ఆలోచించుడి అని చెప్పారు. ఆ మాట చెప్పడంలో యేసయ్య భావం ఏమిటి అంటే, ఈ సద్దుకైలు అనబడేవారు పునరుద్ధానం లేదు అంటే చనిపోయిన వారు తిరిగి లేవరు అని వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేవాళ్ళు తప్పుడు బోధకులు. కనుక శిష్యులకు వారి మాటలు వింటే వారు పాడైపోతారని తలంచి సద్దుకైలు పులిపిండి విషయమై జాగ్రత్త అని చెప్పారు. అనగా మంచి పిండి ముద్దలో చిన్న పులిసిరి పిండి కలిస్తే ఆ పెద్ద ముద్ద కూడా పులిసిపోతుంది అని ప్రభు చెప్పారు. కానీ శిష్యులు ఆ మాటలు అపార్థం చేసుకొని, మనం వచ్చేటప్పుడు తినుటి కొరకై రొట్టెలు తెచ్చుకొనలేదని యేసయ్య ఇలా చెప్పారు. యేసయ్య చెప్పింది ఏంటి, వీళ్ళు అర్థం చేసుకున్నది ఏమిటి? ఆయన బోధ అనే పులిపిండి గురించి మాట్లాడారు. వీళ్ళేమనుకున్నారు, దారి మధ్యలో మనం రొట్టెలు తెచ్చుకోలేదుక అందుకే పిండి గురించి మాట్లాడారు అని అనుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అపార్థం పాపముతో సమానం కదా. ఈనాడు కొందరు దైవ సేవకులు కూడా అపార్థం చేసుకుంటున్నారు. ఓ సంఘంలో పాస్టర్ గారు మంచిగా దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఓ రోజు ప్రసంగం సాగుతూ ఉంది. ఒక సోదరి లేచి వెళ్ళిపోతుంది. ఆ ప్రక్కన ఉన్న సోదరి
వెంట వెళ్ళి మరో సిస్టర్, ఏంటి వేగంగా వెళ్ళిపోతున్నారు, ఏంటి కోపంగా ఉన్నారు అని అన్నదట. అప్పుడు ఆ సోదరి, ఏంటి ఈ పాస్టరు పద్దాక నా గురించే ప్రసంగం చెప్తాడు, ప్రసంగ అంశాన్ని తీసుకున్నా నా సంగతులే చెప్తాడు అని చిరాగ్గా మాట్లాడింది. అప్పుడు ఆ సోదరి, ఎందుకమ్మా ఆ కోపం ఏంటి, నీ ముఖం అంతగా మాడిపోతుంది అన్నది. ఈమెకు మరి కాస్త కోపం వచ్చి చర్చి నుండి ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. కోపంతోనే ఇంటి దగ్గర వెళ్ళింది. ఇంటి దగ్గర వాడు భర్త ఉన్నాడు. ఈయన ఆమెను అడుగుతున్నాడు, ఏంటి ఇంకా ప్రార్థన ఆరాధన అవ్వదు కదా, ఇంకో గంట దాకా ఉంటుంది కదా, ఇంకా వదిలే సమయం కాదే, ముందు వచ్చేసావు ఎందుకు అన్నాడు. ఆమె ఏమి మాట్లాడకపోయేసరికి, ఏం నీ ముఖం దెయ్యం ముఖంలాగా ఉంది అన్నాడు భర్త. ఆ మాటకు ఆమెకి ఇంకా కోపం వచ్చింది. ఈరోజు ఆదివారం కదా, చర్చి నుండి వచ్చేసాను, కొంచెం టీవీలోనైనా వాక్యం విందామని టీవీ తెరిచింది. టీవీ పెట్టుకుంది. అందులో ఒక ప్రసంగికుడు మాట్లాడుతూ ఉన్నాడు. కయ్యూర ముఖం వంటి ముఖం గలవాడా అని మాట్లాడుతున్నాడు. ఈమె ఆలోచనలో పడింది. ఏంటది? ఆ సిస్టర్ ఏమో మందిరం నుంచి వచ్చేస్తుంటే కోపం ముఖం అని అన్నది, భర్త ఏమో దెయ్యం ముఖం అన్నాడు. ఈ టీవీ పెట్టుకుంటే ఇంటికి వస్తేనేమో కయ్యూరు ముఖం అన్నాడు అని విచారంతో పడుకుంది. దేవుడు దర్శించి, నీ అపార్థపు పాపానికి ఇది చెడ్డ మాదిరి, నీదే తప్పు, పశ్చాత్తాపడు అని దేవుడు చెప్పాడట. ప్రియ దేవుని బిడలారా, నీవు ఎన్నిసార్లు దేవుని బిడలను అపార్థం చేసుకుంటున్నావు? పశ్చాత్తాపడాలి. అపార్థ పాపం దేవుని మనసుకును నీ మనసుకును నొప్పి కలిగిస్తుంది అని తెలుసుకోవాలి. కనుక తన మనస్సాక్షిని అపార్థాన్ని తొలగించుకొని పశ్చాత్తాపడింది. ఆమెకు నెమ్మది దొరికింది. నిజంగా మార్పు చెందిన మెలేతి వాసులు అపోస్తుల కార్యం 28:7 చూస్తే, వారు చాలాసేపు, ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు శరీరం వాచునో లేక అతడు పడి చచ్చునో అని కనిపెడుతూ, తర్వాత వారు అభిప్రాయమును మాని అతడు ఒక దేవత అని చెప్పి సాగారు. కనుక జ్ఞాపకం చేస్తున్నా, నిజంగా మార్పు చెందిన విశ్వాసులు వీరే. వారి మాట, మనసు, ప్రవర్తనలో బహు మార్పు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక నిజంగా మోసే టైంలో, ప్రియ దేవుని బిడలారా, అక్కడ ఒక అద్భుతాన్ని చూచాడు. పొద దగ్గర దేవుని స్వరాన్ని విన్నాడు. ప్రకృతి విరుద్ధంగా మంట వస్తుంది, పొద కాలిపోలేదు. ఆ వింత చూడడానికి వచ్చి దేవుని స్వరం విని రక్షించబడ్డాడు కదా. మరి దేవుడు నీకు ఎన్ని అద్భుతాలు చూపిస్తున్నారు? మరి మీ మనసు మారిందా? పరీక్షించుకోవాలి. కనుక పరిశుద్ధుల అక్కర తీర్చిన మెలతే వాసులు అపోస్తుల కార్యం 28:7 చూస్తే, మెలితే వారు అనాగరిక ప్రజలు, అయితే మొరట స్వభావం గలవారు. ఆ ద్వీపం యజమాని పొప్లి తండ్రి జ్వరముతో రక్తభీతితో బాధపడుతుంటే పౌలు భక్తుడు ప్రార్థిస్తే అతనికి స్వస్థత వచ్చింది. కడమ రోగులందరూ వచ్చేశారు. అచ్చట గొప్ప అద్భుత సభ సాగింది. ఆ ప్రజలందరూ ఆశ్చర్యంగా ప్రభు వైపు తిరిగారు. అనేక సత్కార్యాల చేత మమ్మను మర్యాద చేసి మాకు కావలసిన వస్తువులన్నిటినీ మేము వెళ్ళే ఓడలో ఉంచారు అని పౌలు గారు రాస్తాడు. నిజంగా అపార్థం చేసుకున్న ఆ ప్రజల్లో ఎంత మార్పు కలిగిందో గమనించారా? మెరతి వాసులు గొప్ప మేలు పొందుకున్నారు. అలాగే పౌలు గారితో వెళ్ళిన వాళ్ళందరికీ కూడా కావలసినవన్నీ కూడా ఇచ్చి వాళ్ళకిచ్చారు. చదువు లేని వాళ్ళు, మొరట వాళ్ళు, అపార్థం చేసుకున్న వాళ్ళు నిజంగా వాక్యం విన్న తర్వాత వాళ్ళలో ఎంత అద్భుతం చూశాక ఎంత మార్పు వచ్చిందో. ఈనాడు వాక్యాన్ని వింటున్నాం, అద్భుతం చూస్తున్నాం. మరి ఎంతవరకు మనలో మార్పు వస్తుంది? ఒకసారి నన్ను నేను, మీకు మీరు గమనించుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మేలు, దీవెన, ఆశీర్వాదం దయచేసి పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీర్ఘాయుష్వంతులుగా చేసి ప్రతి విషయంలో కూడా ఈ దినము వారికి మేలు కలుగులాగున కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.